శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 20 జనవరి 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అత్యద్భుతమైన కాలము ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. మార్చి 31వ తేదీ వరకు శనిగారి యొక్క స్థితి కానీ, అలాగే మే 15 వరకు గురువుగారి యొక్క స్థితి కానీ ఇదే రాశిలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉండబోతున్నాయి. కేతువు యొక్క సంచారము కూడా అప్పుడు మారుతుంది. మే 20వ తారీఖు ప్రాంతానికి మారుతుంది. అయితే ఇప్పుడు 3 గ్రహాలు, పెద్ద గ్రహాలు ఎప్పుడైతే పూర్తి అనుకూలంగా ఉన్నాయో మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి విషయాలు వీళ్ళకుంటాయి. ఈసరికే మీ మనోబలం బాగా పెరిగింది, ఇంకా కూడా పెరుగుతుంది. సంకల్ప బలం పెరుగుతుంది. అలాగే మీ మాటకి విలువ పెరుగుతుంది. అత్యద్భుతమైనటువంటి ఆదాయాలు చేతికి అందుకుంటారు. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య కించిత్ ఆందోళన ఉండేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఇక ఆధ్యాత్మిక చింతన బాగా అభివృద్ధి చెందుతోంది. పుణ్యకార్యాలు చేస్తారు, దైవ కార్యాలలో పాల్గొంటారు, ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే స్థానచలన సూచనలు, ఇప్పటి వరకు స్థానచలనం అవని వారికి ఇప్పుడు స్థానచలనం అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా చిన్న అనారోగ్య సూచనలు ఉన్నప్పటికీ కూడా తిరిగి పూర్తి ఆరోగ్యవంతులైపోతున్నారు. ఉద్యోగంలో ఉన్నతి విషయంలో చాలా అత్యద్భుతమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. చాలా చాలా బాగుంది. మేషరాశి వారికి అనేక విధాలుగా వీరు ఉన్నత స్థాయికి వస్తారు అని చెప్పి తెలియజేస్తూ, దుర్గామ్మ వారిని పూజించండి. ఇంకా అనేక విధాలుగా మీకు ఉన్నతి లభిస్తుంది. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇంకా ఇంకా అదృష్టమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత, ముఖ్యంగా రాహు గారి యొక్క సంచారము లాభస్థానంలో ఉండడం కానీ, గురుగారి యొక్క సంచారము రాశిలో ఉండడం కానీ అనేక విధాల మీకు లాభాలను చేకూరుస్తోంది. అలాగే ఉద్యోగంలో ఉన్నతిని కూడా చాలా స్పష్టంగా సూచిస్తూ ఉంది. అయితే వీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, సంతాన రూపకంగా ఓర్పు కలిగి ఉండాలి. ప్రయాణాల రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు వహించాలి. అలాగే పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా ఇక చాలా వరకు తుది దశకి వచ్చేస్తున్నాయి. విజయావకాశాలకి దగ్గరగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. కొత్త కుటుంబ సభ్యుల రాక మీ ఇంటికి మీకు చాలా చాలా ఆనందాన్ని తెచ్చిస్తుంది. వ్యాపార భాగస్వాములు చాలా బాగున్నారు. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా మీకు కాస్త మానసికమైన సంతృప్తి ఉంటుంది. ఇలా అనేక విధాలుగా మీరు కొన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండడము, కొన్ని విషయాలలో మీ కృషిని చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా గురువుగారి యొక్క రాశి సంచారం చేత, వృషభ రాశిలోనే వారు సంచారం చేస్తూ ఉన్న కారణం చేత వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం కొనసాగుతూ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. దశమ స్థానంలో శనిగారు మంచిగానే ఉంటారు. అంత పూర్తిగా ఇబ్బంది ఏమి ఉండదు వృషభ రాశి వారికి. కానీ అప్ అండ్ డౌన్స్ కలిగిస్తారు ఆయన. కొంచెం షేకింగ్స్ ఇస్తారు. అది మనకి మానసికంగా కాస్త అప్రశాంత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడం ద్వారా మీకు అనేక విధాలా కలిసొచ్చే కాలమే అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనేక విధాలుగా కష్టం అనేది కొనసాగబడుతూ ఉన్నటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. మీ కష్టం మీకు ఇంకా తప్పట్లేదు. గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండడము, దైవాన్ని ఆశ్రయించడము, తల్లిదండ్రుల్ని సేవించడము, లేదా వారిని గౌరవించడము. గౌరవించడం అంటే ఎవరైనా గౌరవిస్తారు, కానీ హీనంగా చూడకుండా ఉండాలి. అది గౌరవించడం అంటే. అలాంటి పరిస్థితుల్లో ఉండడము, వారికి కావలసినటువంటి సేవ ఏదన్నా ఉంటే చేయడము, ఇత్యాదివి చేయడం ద్వారా మీకు అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా కానీ గురువులకి సేవ చేసినా, తల్లిదండ్రులకి సేవ చేసినా అది భగవంతునికి సేవ చేసిన దానితో సమానము. ఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే మంచి ఫలితాలు ఇస్తాయి అని మనకి పెద్దలు అనాదిగా మన ఋషుల దగ్గర నుంచి చెప్తూ వచ్చారు. కాబట్టి ఇది నిజము కూడా. కాబట్టి ఖచ్చితంగా మీరు మాతృసేవ చేయండి, పితృసేవ చేయండి. గ్రహస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా మీకు వారి ఆశీస్సుల వల్ల కలిగేటటువంటి బలము చేత మీకు చక్కటి మానసిక ప్రశాంతత ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణలు కూడా
తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టమైన కాలం కొనసాగుతోంది. ఈ మధ్య కాలంలో చూస్తే వీరికి చాలా చాలా ఆనందించదగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇదే కృషిని కొనసాగించండి. దైవ బలం చాలా బాగుంది. రాశికి బలం ఎవరు అంటే చంద్రుడు చాలా బలము, గురువు గారు అంతకన్నా అత్యద్భుతమైన బలము, కుజుడు బలము. అయితే కుజుని యొక్క స్థితి నీచలో ఉన్నప్పటికీ అక్కడ కొంత నిర్వీర్యం అయిపోతున్నారు. నీచలో ఉండి వక్రించున్నారు, నిర్వీర్యం అయిపోతున్నారు. కాబట్టి పైగా బాల్యావస్థలోకి వచ్చారు ఆయన. అనేక విధాలుగా మీకు మంచి కలిగించేటటువంటి కాలము. ఇక 1-2 రోజుల్లోనే ఆయన రాశి కూడా మారిపోబోతున్న కారణం చేత కుజుడికి ఇక్కడ ఏమాత్రం పవరు, చెడ్డ పవర్ లేని కారణం చేత మీకు స్థానచలనానికి సూచనలున్నాయి. అనుకూల స్థానచలనం ఉంటుంది. అలాగే గురుగారు లాభస్థానంలో ఉండి అనేక విధాలుగా మీకు ఆనందాన్ని ఇస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తున్నారు, లాభాన్ని ఇస్తున్నారు, ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ఉన్నత విద్య చదువుకునేటటువంటి విద్యార్థులకి చక్కటి ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడా అనేక విధాలుగా మీకు ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడి వైవాహిక జీవితం చాలా సంతోషప్రదంగా జరిగేటట్టుగా ఇక్కడ గురువుగారి అనుగ్రహం ఉంది అని చెప్పొచ్చు. అలాగే ధనాధిపతి మీద కూడా గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత ధనము ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఏ కారణాల వల్లైనా ధనము రావట్లేదు అంటే అది జన్మజాతకంలో లోపంగా ఒకసారి జన్మజాతకాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా కుదిరే విధంగా ఉన్నాయి. సంతానం విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. సంతానం కూడా చాలా చాలా బాగున్నారు, అభివృద్ధిలోకి వచ్చారు వారు. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక అష్టమ శని సంచార దోష కారణం చేత కొన్ని పనులలో మందకొడితనం ఏర్పడుతోంది. ఈ కారణాన్ని మీరు అధిగమించాలి అంటే చక్కగా మీరు శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇక అన్ని విధాలా మీకు కలిసి వచ్చేటటువంటి కాలమే నేను చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అనేక విధాల లబ్ధి పొందుతారు, మానసిక ప్రశాంతత పొందుతారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి పరిహారాలు చేసుకోవడం చాలా ప్రధానంగా కనిపిస్తోంది. అయితే మీ మానసికమైనటువంటి బలం, సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు దాన్ని విజయం రూపంలో సాధిస్తారు. ధన ఆదాయం బాగుంటుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అధిక జాగ్రత్తలు అంటే ఏమిటి అంటే కుటుంబంలో ఐకమత్యం కొరకు మీరు కొంత సమయాన్ని వెచ్చించాలి. ఐకమత్యంగా లేదు, ఇంట్లో ఒక మాట మీద లేరు, ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఎవరి అభిప్రాయాల ప్రకారంగా వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు అనేటటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నట్టయితే, భిన్నాభిప్రాయాలు ఏమన్నా ఉన్నట్టయితే కొద్ది కాలం ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేయించండి. దీని కొరకు శ్రమ పడండి. కొద్ది కాలం అయిన తరువాత మనం నిర్ణయం తీసుకుందాము అని చెప్పండి. కుటుంబ సభ్యుల్ని ఒప్పించండి. అలాగే మీ మాటకి విలువ పెరిగే విధంగా సమాజంలో అతి జాగ్రత్తగా మసలండి. ధన ఆదాయం బాగుంది. ఆరోగ్య విషయంలో మటుకు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్థానచలనానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు ఒకటేసారి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళకపోయినా కొద్ది రోజులు బయటికి వెళ్ళడము, లేదా దూర ప్రాంతాలకి పొద్దున వెళ్ళి రాత్రికి తిరిగి రావడము, ఇలాంటివి కూడా మనకి స్థానచలనంగానే సూచితమవుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంతగా బాగలేదు. రాజకీయ నాయకుల విషయంలో కూడా అలాగే ఉంది. జాగ్రత్తగా ప్రవర్తించుకోవాలి. పబ్లిక్ రిలేషన్స్ని కాపాడుకునే విధంగా ఎవరికి మాట హామీలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, ఏదైనా పెట్టుబడుల రీత్యా కానీ, ఏ అంశం రీత్యా అయినా సరే ఓర్పు ఓర్పు ఓర్పు. అలాగే కొన్ని విషయాలు వాయిదా వేయడం, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా మీకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా చక్కగా కలిసి వచ్చేటటువంటి కాలమే నడుస్తూ ఉన్నది. వీరికి ధన ఆదాయం బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది, సంతాన రీత్యా చక్కగా సంతృప్తి కలిగించేటటువంటి కాలము. అలాగే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. విజయం చేకూరుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పితృవర్గ రీత్యా చాలా బాగుంది. అలాగే
మీకు దైవ కార్యాలు చేస్తారు. దైవానికి సంబంధించి చాలా వరకు ధనాన్ని కూడా ఖర్చు చేస్తారు. ఇది మీ మానసిక ఆనందాన్ని ఇంకా పెంపొందింపజేస్తూ ఉంటుంది. ఊహించని విధంగా లాభాలొస్తాయి. వాహనాల విషయంలో అధికమైనటువంటి లబ్ధి కలగబోతోంది. అన్నదమ్ముల యొక్క ఐక్యత కూడా చాలా బావుంది. ఏవన్నా కోర్టు విషయాలు గానీ, పెద్ద మనుషుల పంచాయతీలు గానీ ఉన్నట్టయితే చక్కగా మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే విధంగా ఉన్నాయి. ఎంత గ్రహాలు బావున్నాయి, చాలా అత్యద్భుతంగా ఉన్నాయి అన్నా కూడా కొన్ని విషయాలు మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అది ఏమిటి అంటే, రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు గాని మిమ్మల్ని మాయలో పడేస్తారు. ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయంగా తెలియజెప్తూ ఉన్నాను. మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇటువంటి విషయాలు మనకి చాలా చాలా బావుంటాయి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఉన్నట్టుగా ఉండి ఇదంతా భ్రమ, మనం అలా అంటే ఇలా అనుకున్నామా, ఇలా ఉంటే అలా అనుకున్నామా అని అంతా అయిపోయిన తర్వాత కళ్ళు తెరుచుకుంటారు. అలా కాకుండా 1కి 2 సార్లు ఏదైనా అతి మంచి జరుగుతున్నా 1కి 2 సార్లు ఆలోచించండి. ఇబ్బందికర పరిస్థితులున్నా కూడా ఒకసారి ఆలోచించండి. ఇది ఏమన్నా రాహుమాయనా అనేది ఒక్కసారి ఆలోచించుకుని మీరు నిర్ణయాలు తీసుకోండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అధిక జాగ్రత్తలతో ఉండండి. కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ ఆరాధన చేయడంతో పాటుగా దుర్గా అమ్మవారిని స్తుతించండి. మీకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. శుభం. తులారాశి వారికి ఇంకా కొంచెం కష్టపడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పాలి. ఇప్పటి వరకు గ్రహస్థితులు అనుకోని అదృష్టం వెన్నాడుతూ మీకు చాలా చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు కొంచెం గ్రహస్థితుల యొక్క ఫలితాలు తక్కువ అవుతున్న కారణం చేత మీరు కృషిని పెంచండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే సంతాన విషయంలో పూర్వం కన్నా మేలు అనేటటువంటి ఒక సంతృప్తికి కూడా లోనవుతారు. 2 పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు మీకు సంతాన రీత్యా కలుగుతాయి. అలాగే మాతృవర్గ రీత్యా ఒకంత ఆరోగ్యం చేకూరుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ధన ఆదాయం విషయంలో మీకు ధన ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా వాటితో పాటు పెరుగుతాయి. మానసికమైనటువంటి వేదన కొంచెం కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిని అధిగమించాలి అంటే యోగా చేయాలి. అలాగే గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేయాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్నదమ్ముల సహాయ సహకారం చాలా చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ రీత్యా కూడా మీరు కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించుకోవాలి. పై ఉద్యోగస్తుల యొక్క ఒత్తిడి, పై అధికారుల యొక్క ఒత్తిడి, తోటి ఉద్యోగస్తుల యొక్క ఒత్తిడి మీ మీద ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అది మీకు వర్క్ ప్రెషర్ ఉండడం ద్వారా అయినా అవ్వచ్చు, మీరు సకాలంలో చేయవలసినటువంటి డ్యూటీని పూర్తి చెయ్యకపోతే ఉండేటటువంటి ప్రెషర్ లాంటివైనా అవ్వచ్చు. చాలా వర్క్ ఉంటుంది, తగినంత సమయం ఉండదు. అలాంటప్పుడు చాలా ఇబ్బందికి లోనవుతారు ఉద్యోగస్తులు. అలాంటి ప్రెషర్ ఇక్కడ ఎక్కువగా అవుతోంది. ఇది మానసిక వేదనకి కారణమవుతుంది. ఇలాంటి వాటిని అధిగమించాలంటే ఖచ్చితంగా మీరు యోగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చదువుకోండి. ఇది మానసిక ప్రశాంతతని పెంచుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత వీరికి చాలా చాలా బాగుంది. మానసిక ప్రశాంతత పెరుగుతోంది, ధన ఆదాయాలు పెరుగుతున్నాయి, కుటుంబంలో ఐకమత్యత పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే దైవ బలం వెన్నంటి ఉన్నది, మాతృవర్గ రీత్యా బాగుంది. ఇలా అనేక విధాలుగా సంతోషం కలిగించేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ధన ఆదాయం విషయంలో కూడా వీరు వెనక్కి తిరిగి చూడనవసరం లేదు. చక్కగా వీరి అవసరాలకి ధనం సమకూరుతోంది. అలాగే శుభకార్యాలలో పాల్గొంటున్నారు. ఒక పెద్ద మనిషిగా, ఒక ధర్మం చెప్పే వ్యక్తిగా, ఒక చక్కటి తీర్పు ఇచ్చే వ్యక్తిగా, ఇరు వర్గాలకి కూడా ఎక్కడా నొప్పించకుండా తీర్పు ఇవ్వబడేటటువంటి వ్యక్తిగా మీరు చక్కగా 10 మంది చేత కొనియాడబడతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి, అనేక విధాల లాభాలున్నాయి. ఒక్క విషయాన్ని మటుకు మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కలిసి వచ్చే కాలం ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే జరుగుతోందో, మన సంకల్ప బలాలు నెరవేరుతాయి, మన ధ్యేయము నెరవేరుతుంది, మన ఆకాంక్ష నెరవేరుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అనేక విధాలుగా చాలా ఉల్లాసంగా ఉంటాం ఎవరైనా కానీ. వృశ్చిక రాశి వారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో
ఇంకా అధికమైన ఉత్సాహంతో ఉన్నారు. ఈ రోజు గ్రహ స్థితులు చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత. అయితే రేపన్న దాన్ని ఒక్కసారి ఆలోచించుకొని ధనానికి జాగ్రత్త పడండి. అలాగే మాట ఇచ్చేదానికి కూడా జాగ్రత్త పడండి. ఇది ఒక్కటి చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉండేటటువంటి కాలంగా గ్రహస్థితులు తెలియజెప్తున్నాయి. ఉద్యోగ రీత్యా కొంచెం బాగుంది. మీ సమర్థత ఏంటి, మీ నైపుణ్యం ఏమిటి, మీ సామర్థ్యం ఏమిటి, మీరు ఎంత బాగా వర్క్ చేయగలుగుతారు అని చెప్పి మీ పై అధికారులు మిమ్మల్ని గుర్తించేటటువంటి రోజుగా ఈ రోజును తెలియజెప్పుకోవచ్చు. అలాగే మీ మాట తీరు బాగుంటుంది. కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. కుటుంబ రీత్యా ఒక పరువు ప్రతిష్ట పెరిగి మీకు అనేక రకాలుగా మానసిక సంతృప్తి పెరుగుతుంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పెరుగుతున్నాయి. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు ప్రధానంగా ఉండండి. ఇక్కడ మీరు మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఇంకా మీరు చేసే ప్రయత్నాలని కృషి చెయ్యాలి. మీ మాతృవర్గానికి వీలైనంత వరకు సేవ చేయండి. ముఖ్యంగా మాతృమూర్తి గారికి సేవ చెయ్యండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురుబలం చాలా తక్కువగా ఉన్న కారణం చేత గురుగ్రహ స్తోత్రాలని పారాయణ చేసుకోవడం ద్వారా, గురువు గారికి అభిషేకం చేసుకోవడం ద్వారా, గురు ఆలయాన్ని సందర్శించడం ద్వారా, ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేసుకోవడం ద్వారా మీకు ఒకంత గురుబలం పెరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పుణ్యక్షేత్ర సందర్శనల రీత్యా కానీ, కొంచెం వాయిదా వేసుకోండి వాటిని కూడా రీత్యా కానీ, ఇక ఇలా ఏ విషయాలని తీసుకున్నా కూడా కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే ఓర్పు కలిగి ఉండండి. దైవారాధన చెయ్యండి. మీకు అనేక విధాల మంచి జరగబోయేటటువంటి కాలం దగ్గరకు వస్తోంది కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇప్పుడు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి మంచి కాలం కొనసాగుతూ ఉంటూ కొద్దిగా గ్రహస్థితుల యొక్క ప్రభావం, అంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం, రాహు చాలా బాగున్నారు, గురుగారు చాలా బాగున్నారు, శుక్రాచార్యుల వారు చాలా బాగున్నారు, ఇలా అనేక విధాల గ్రహస్థితులు బాగానే ఉన్నాయి. కానీ పూర్వం కన్నా కొంచెం తగ్గింది సంఖ్య. కాబట్టి ఫలితాలలో కూడా కొంచెం తగ్గుముఖం అయితే ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. గురువు గారు ఎప్పుడైతే రాశిని చూస్తున్నారో 9వ దృష్టి చేత మకర రాశిని, చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకునైనా మీ సంకల్పాన్ని వృద్ధి చేసుకోండి. సంకల్పం కూడా అది విజయావకాశం వైపు దారి తీసేటట్టుగా తృతీయ స్థానంలో రాహు గారి యొక్క సంచారము చాలా చాలా అత్యద్భుతంగా ఉన్న కారణం చేత చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. ఈసరికే మీరు అనుభవిస్తూ ఉన్నారు. అవి ఇంకా ఇంకా కొనసాగుతున్నాయి అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మీరు ఎటువంటి అరమరికలు లేకుండా మాట్లాడుకోవచ్చు. కుజుని యొక్క స్థితి పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రాశి మారిపోబోతూ ఉన్నారు 1-2 రోజుల్లోనే. కాబట్టి అది బాల్యగ్రహంగా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ మీకు ఇంకా అన్యాయం జరగదు. ఏలినాటి శని కూడా వెళ్ళిపోబోతూ ఉన్న కారణంతో శనిగారి యొక్క బలం కూడా తగ్గిపోతూ ఉన్న కారణం చేత వీరికి చాలా చాలా మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇక శనిగారి యొక్క రాశి మార్పు జరిగిన అనంతరం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి చాలా స్పష్టంగా తెలియచెప్పగలను. ఇక మిగతా విషయాలలో మీ కృషిని పెంచండి. విద్యార్థుల చదువు రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా అన్యోన్యత విషయంలో కానీ అనేక విధాల మీ ఓర్పుని మీరు ప్రదర్శించుకున్నట్టయితే, ఓర్పు పాటించినట్లయితే మీకు అధికమైనటువంటి ఫలము రాబోయే రోజుల్లో కలుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ, ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి, నవగ్రహ ఆరాధన చేయండి, మరింత ఫలితాలు ఉంటాయి, మంచి ఫలితాలు అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి అనేక విధాల మంచి జరగవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏ విధంగానండి అంటే, రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఇది చాలా మంచి స్థితి. అలాగే లాభస్థానంలో బుధుడు ఉన్నారు, ఇది కూడా మంచి స్థితి. షష్ఠ స్థానంలో కుజుడు ఉన్నారు, ఇది కూడా మంచి స్థితి. ఎప్పుడైతే తనుభావము, షష్ఠభావము, లాభభావము బాగున్నాయో విజయాలు బాగుంటాయి, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా పూర్వం కన్నా చాలా మెరుగైనటువంటి ఆరోగ్యం వస్తుంది.
మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అనేక విధాల మీరు 10 మందికి కావలసిన వ్యక్తి అవుతారు. ఇప్పటి వరకు ఎవరైనా మిమ్మల్ని చిన్నతనంగా చూస్తున్నట్టయితే, మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నట్టయితే వారి విషయంలో ఇంకా పశ్చాత్తాపం కలిగేటట్టుగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. వారే బాధపడతారు. అలాగే శత్రువులు మిత్రువులు అవుతారు అని చెప్పచ్చు. విజయావకాశాలు చాలా చాలా మెండుగా ఉన్నాయి. ఏదైనా కోర్టు కేసుల విషయంలో కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు, ప్రేమికులు ఎవరైతే ఉంటారో వారు ఒక అడుగు ముందుకు వేసి ఇక మనం ఇంట్లో చెప్పవచ్చు, మనము మన రూట్ క్లియర్ చేసుకోవచ్చు, చక్కగా వివాహం చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. ఇంకా చెడ్డ సమయం అనుకున్న సమయం దాటిపోతోంది కాబట్టి మంచి ఆలోచనలు రావడానికే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉన్నారు, ఇక ముందర మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుటుంబంలో ఐకమత్యం కొరకు ఇంకా కొంచెం కృషి చేయండి. అన్నదమ్ముల సహాయ సహకారాల కోసం ఓర్పు పట్టి ఉండండి. అలాగే మీ ఉద్యోగ వ్యాపార విశేషాంశాలలో కూడా మీరు ఇప్పటి వరకు ఓర్పు కనబరిచి ఉన్న కారణం చేత మీకు చాలా మంచి జరగబోతోంది. ఇలా అనేక విధాలుగా మీకు చాలా మంచి రోజులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. నవగ్రహ ఆరాధన చేయండి, శని గారికి తైలాభిషేకం చేయండి, మరింత శుభకరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి చాలా చక్కటి అనుకూలవంతమైన కాలము నడుస్తోంది. నిన్న మొన్నటి వరకు కూడా మనము అంత అనుకూలత లేదు అని చెప్పుకుంటున్నాం. కానీ ఆ అననుకూలతలోంచే ఇప్పుడు కొద్దిగా అనుకూలత వచ్చింది. ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుందో పరిస్థితులలో చాలా వరకు మార్పులు వచ్చి మానసిక ఆనందం పెరుగుతుంది, పబ్లిక్ రిలేషన్ పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య పూర్వం కన్నా అనుబంధం పెరుగుతుంది. అలాగే స్నేహితులు కూడా మీకు దగ్గర అవడానికి అవకాశం ఉంది. సంతానం రీత్యా కూడా ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాను. ఇప్పుడు ఆ ఓర్పు అంతా మంచి వైపు దారి తీసి సంతానం యొక్క అభివృద్ధిని చూస్తారు, సంతానం మీ పట్ల ప్రవర్తిస్తున్న మంచి ప్రేమని చూస్తారు. అనేక విధాల మానసిక ఉల్లాసం పెరుగుతుంది. విలువైన ఆభరణాలు కొనే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మీ మాట తీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఊహించని విధంగా లాభం వస్తుంది. మీనరాశి వారికి ముందు నుంచి కూడా చాలా కాలం నుంచి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే వీరికి ఆదాయం బాగుంది, లాభస్థానం బాగుంటోంది, లేదా దశమ స్థానం బాగుంటోంది, లేదా షష్ఠ స్థానం బాగుంటోంది. ఇలా ఆదాయం వచ్చేటటువంటి మనకి రాసులు ఏవైతే ఉన్నాయో మీనరాశి వారికి అవి చాలా బాగుంటున్నాయి. అంటే పరిస్థితులు ఎటు పోయి ఎటు వచ్చినా కూడా ఆదాయానికి ఇబ్బంది లేకుండా వస్తోంది కాబట్టి కొంచెం మానసిక ప్రశాంతత ఉన్నది. ఈ రకంగా ఇప్పుడు ధనము కూడా లేకపోతే, ధనము లేక, ఆరోగ్యము లేక, చెప్పిన మాట వినేవారు లేక, తన మాటకి పరపతి లేక ఇంకెంత నలిగిపోవాల్సి వచ్చేదో. ఇప్పుడు కనీసం ధనమైనా ఉంది కాబట్టి కనీసం నా కష్టం ఈ విధంగా అక్కరకు వస్తుందని చెప్పైనా వారు సంతృప్తి పడతారు. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ప్రతి విషయంలోనూ కృషి చేయండి, కృషిని ఎప్పుడు మానకూడదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి సూక్తిని మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి మీనరాశి వారు అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేస్తూ దుర్గా అమ్మవారి పూజలు చేసుకోవడం ద్వారా, నామస్మరణ చేయడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.